నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. కూటమి గెలిచిన తర్వాత కార్యకర్తల మీద వైసీపీ కార్యకర్తల మీద దాడి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అన్నారు. వీళ్ళనేది ఏందంటే అందరి మీద దాడి చేయట్లేదు కదా! హ్మ్. ఎవరైతే మమ్మల్ని అప్పుడు టార్గెట్ చేశారో, ఆ టార్గెట్ చేసిన పర్సన్స్‌నే మేము టార్గెట్ చేస్తున్నాం గానీ, మిగిలిన వాళ్ళ మీదకి మేము వెళ్ళట్లేదు కదా! అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నది. సో, ఇక్కడ ఇక్కడ ప్రధానంగా మనం తీసుకున్నట్టయితేనండి అంశం, కొంతమంది సోషల్ మీడియాలో ఈ మధ్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. అంటే బిఫోర్ మేము చేసిన ఏయైతే ఉన్నాయో అయి రివర్స్ అవుతున్నాయి మాకు. మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. మాకు దారేది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకిప్పుడు ఎట్లా దారేది? ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నయి ఏవైతే ఉన్నాయో, హ్మ్. అవి అర్ధసత్యాలు. హ్మ్. పాక్షికంగా వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ కావచ్చు. కానీ వాళ్ళు మాట్లాడేదేంటంటే, ఎవరి మీద గురిపెట్టాలి. ఇప్పుడు పోస్ట్‌మార్టం జరగాలి ఖచ్చితంగా. అసలు వైసీపీ ఎందుకు ఓడిపోయింది? 151 సీట్లు రావడం ఏంటి? మధ్యలో ఒక అంకె మిస్ అయిపోవడం ఏంటి? అది 11కు పడిపోవడం ఏంటి? నాకింత ఘన విజయాన్నిచ్చారు. నా మీద ఇంత నమ్మకం బెట్టుకున్నారు. వీళ్ళకి న్యాయం చేద్దాం ప్రజలకి. మంచి పరిపాలన అందిద్దాము. నేను 30 ఏళ్లుంటా, నేను 30 ఏళ్లుంటా అని చెప్పుకోవడం తప్పితే, ఆ స్వరూపానందర స్వామి లాంటి డబ్బారాయుళ్ళ చేత గప్పాలు కొట్టించుకోవడం తప్పితే, అది నమ్మి ఈ వీళ్ళందరూ గూడా మేము 30 ఏళ్లుంటాం, మేము 30 ఏళ్లుంటాం అని అనుకోవటం తప్పితే, 30 ఏళ్ళు ఉండగలిగే పరిపాలన మీరు చేశారా? ఇప్పుడు మన నవీన్ పట్నాయక్ గారు ఉన్నారండి ఒరిస్సాలో. అవును. ఆయన ఈసారి ఓడిపోయారు గానీ, హ్మ్. ఇంతకు ముందంతా ఆయన వరుసగా గెలుస్తూనే వచ్చారు గదా! ఆ! మరి ఎలాంటి ఒరిస్సా స్టేట్‌ని ఎలా చేశారాయన? అయినా ఎందుకు ఓడిపోయారు అంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత యాంటీ ఇన్కంబరెన్స్ రాకుండా ఉండదు. అది వేరే సబ్జెక్టు. ఆ! కానీ మీరు ఒక్కసారికే మీరు ఇంటికెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు మీరేం చేశారు చెప్పండి 5 ఏళ్ళు? ఏం చెయ్యనిచ్చారు? మంత్రులు మీరు పలానా చెయ్యండి అని ఏమన్నా చేయనిచ్చారా? అసలు అన్నీ మాఫియాలే. హ్మ్. ఇప్పుడు మీరేం అడుగుతున్నారు? ఇది కరెక్ట్ కాదు గదా! మీ అధినాయకుడు అధినాయకుడివి నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయాలి గదా! అని చంద్రబాబు నాయుడిని అడుగుతున్నారు వీళ్ళు. నేనేమంటా అంటే, అసలు ఈ 5 ఏళ్లలో జరిగిన దాని గురించి మీ అధినాయకుడికి మీరెప్పుడన్నా చెప్పగలిగారా? ఎప్పుడన్నా చెప్పారా? ఇప్పుడు చెయ్యడం ఏమాత్రం సమంజసం గాదు. కరెక్ట్ కాదు. కానీ అప్పుడు లేవని గొంతులు ఇప్పుడెందుకు లేస్తున్నాయి మీకు? అంటే మీ నాయకుడి మీద మీకు గొంతు లేవదు. కానీ పక్క నాయకుల మీద మీకు గొంతులు లేస్తాయి. అంటే మీ పద్ధతి ఎప్పటికీ మీరు మార్చుకోలా. ఇప్పుడు శ్రీరెడ్డి ఉందండి. శ్రీరెడ్డి ఏ రోజు వాళ్ళు ఓన్ జేసుకోలా. ఈరోజు శ్రీరెడ్డి అదే బయట పడిపోయి బ్రేక్ అయిపోయి మాట్లాడుతుంది. అసలు ఈ ఎంత బ్రేక్ డౌన్ అయిపోద్దో అర్థం గాని పరిస్థితిలో ఆ అమ్మాయి మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఆవేదన గూడా నేను అర్థం జేసుకోగలను. ఇప్పుడు నిన్ననో, మొన్ననో నేనొక ఇంటర్వ్యూలో ఏం జెప్పానంటే పాపం ఆమె గురించి, నడి రోడ్డు మీద చంపేస్తే కూడా, నరికేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి రాడు. ఎప్పుడొస్తాడు? దీనివల్ల మన పార్టీకి ఏదన్నా ఉపయోగం ఉందా? నాకేదన్నా ఉపయోగం ఉందా అంటే తప్పితే రాడు. వీళ్ళ కోసం వీళ్ళు ఎంత బట్టలు చింపుకున్నా, ఎంత గొంతులు చించుకున్నా, ఎన్ని బూతులు మాట్లాడినా, రెండో వాళ్ళ మీద రకరకాల దాడులు చేసినా, ఈరోజు ఆ రోజు అదంతా జగన్మోహన్ రెడ్డి చేయించాడు గాబట్టి, వీళ్ళు చేశారు గాబట్టి అలా సజావుగా అయిపోయింది. ఈ కాదండి. ఈ రోజు నువ్వెంత గొంతు చించుకున్నా రాడండి ఆహ్, జగన్ రెడ్డి. అదేంటి మరి అతను ఇప్పుడు తన కోసమే గదా! వీళ్ళందరూ ఇది చేసింది. ఎవరు చేయమన్నారు? ఆ! అని అడుగుతాడిప్పుడు. ఈళ్ళకేమన్నా అసలు ఆ! రాసుకున్న చట్టాలకే దిక్కు దివాణం లేదండి. ఓకే. ఇప్పుడు 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 నేను ఇప్పుడు మీకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తా. వీళ్ళందరూ ఆ! పాస్ట్ 5 ఇయర్స్ నుంచి హ్మ్. ఏ విధంగా అగ్రెసివ్‌గా మాట్లాడారో, హ్మ్. మరి వీళ్ళందరికీ ప్రొటెక్షన్ అనేది లేదా? ఎందుకుంటది? ఇప్పుడు ఎవరిస్తారు? ఆయన కోసమే గదా! చేసింది ఈళ్ళంతా. ఆయన కోసం ఓటేసిన ప్రజల్నే ఆయన పట్టించుకోలా. వీళ్ళెంతండి? ఓకే. ఓకే. ఆ! ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. హ్మ్. వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ రెడ్డి క్విడ్ ప్రోకో ద్వారా ఐఏఎస్ ఆఫీసర్‌లని, ఐపీఎస్ ఆఫీసర్‌లని చాలామంది వ్యాపారవేత్తల్ని ఇరికిచ్చాడు. ఈళ్ళు ఇరుక్కున్నారు. నాకేం వాళ్ళ మీద జాలి లేదు. వీళ్ళంతా ఇరుక్కున్నారు. ఎందుకంటే ఆళ్ళకి కూడా లాభం వస్తది కాబట్టి ఇరుక్కున్నారు. ఒక్క క్షణమైనా ఆలోచించాడా మరి వాళ్ళ గురించి? అరె! నా కోసం శ్రీలక్ష్మి జైలుకెళ్ళడం ఏంటి?
నా కోసం సబితా ఇంద్రారెడ్డి మీద గనుల కేసు బుక్ అవ్వడం ఏంటి? నా కోసం గనుల దాంట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ జైలుకెళ్ళడం ఏంటి? అసలు ఆ జీవోలేంటి? ఆ గోలేంటి? ఇదంతా ఏంటని ఏ రోజన్నా బాధపడ్డాడా? బాధపడలేదు. ఏ విధమైన సౌహార్ద్రతని అందించలేదు అతను. అతను ఎంతసేపటికి అతను పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించడం అనే క కళ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి మరి పుట్టుకతో వచ్చిందో, మధ్యలో వచ్చిందో తెలీదు గానీ అతనికి ఆ కళ ఉంది. ఆ కళతోటే వీళ్ళందరిని ఎరేసి మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరుల్ని పెట్టుబడిదారులకి అప్పగించేసేసి, ఆళ్ళ ద్వారా వైట్ మనీని తన కంపెనీలో ఇన్వెస్ట్ చేయించుకుని, మ్యాట్రిక్స్ ప్రసాద్‌కి ఏం పనండి? ఆయనకి బిజినెస్ రాకనా? నీ ఇందిరా టెలివిజన్స్‌లో ఇన్వెస్ట్ చేసింది? వైటు. ఆ రోజు దేశం మొత్తంలో ఎవరి దగ్గర అంత వైట్ లేదు. మ్యాట్రిక్స్ ప్రసాద్ దగ్గరున్న వైటు. అలాంటి మ్యాట్రిక్స్ ప్రసాద్ తోటి అంటే ఆయన పిల్లి పేరాసికి పోయాడు. అది వేరే విషయం. అయితే అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. హ్మ్. మీరన్న దాంట్లో హ్మ్. మరి వీళ్ళందరికి కూడా ఏదైతే చేశారో హ్మ్. వీళ్ళకి కూడా ఏదో ఒక లాభం వచ్చి ఉంటదిగా ఎవరికి? వీళ్ళందరికీ. ఇప్పుడు నేను చెప్పిన ఆ! వాళ్ళందరికా? వాళ్ళందరికీ. వచ్చింది. బాగానే వచ్చింది. హ్మ్. జైలు శిక్ష పడింది. కుక్కిన పేనుల్లాగా నోట్లో గుడ్డలు గుక్కుని ఏడుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వ్యాన్‌పిక్ భూముల కోసం డబ్బులిచ్చాడండి. ఇప్పుడు వ్యాన్‌పిక్ భూములు ఎవరి చేతిలో ఉన్నాయి చెప్పండి? రైతుల చేతిలో ఉన్నాయి. ఎళ్ళలేడక్కడికి. అతని జీవిత కాలంలో అతను ఎళ్ళలేడు. మనమేం జాలిపడొద్దు ఇట్లాంటి వాళ్ళ మీద. ఇట్లాంటి వాళ్ళకి జరగాల్సిందే ఇలాంటి శాస్తి. విజయసాయి రెడ్డి ఒక్కడు తప్పితే ఎంప్లాయీ ఎవరున్నారండి జగన్ రెడ్డికి? ఆడిటరే ఎంప్లాయీ. ఆయనే మొత్తం చుట్టబెడతాడు. అంటే కానీ ఖర్చు లేకుండా, ఒక ఆఫీస్ అద్దెకి తీసుకోకుండా, ఒక ఏమంటారు మన అంటే నా ఉద్దేశం హ్మ్. స్వలాభం లేకుండా వీళ్ళందరూ చేశారంటారా? స్వలాభం చూపించాడండి అతను. అదే కానీ నేననేది అది. ఆ! చూపించాడు ఆ! గానీ, ఇప్పుడు కొంతమందికి ఆ స్వలాభాలు దక్కాయి. దాని ద్వారా కేసులు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఏదైతే ఊహించారో అదైతే మటుకు జరగలేదు. ఇప్పుడు పెన్నా సిమెంట్స్ వాళ్ళున్నారండి. వాళ్ళకి గనులు రాసిచ్చాడు. దాని మీద కేసయింది. మరిప్పుడు ఆ భూములు ఈడీ చేతిలో ఉన్నాయి. ఈడీ అధీనంలో ఉన్నాయి. మరి ఆయన ప్రతాప్ రెడ్డి వచ్చేసేసి ఈళ్ళకి డబ్బులు కట్టాడు. వైట్ ఇచ్చాడు. ఈళ్ళు వెనక్కిచ్చారా? ఇవ్వల. ఇప్పుడు అలా అని వీళ్ళు మొత్తం మోసపోయారని నేను చెప్పట్లా. వీళ్ళకి ఏదైతే అరచేతిలో స్వర్గం చూపించి వైట్ తీసుకున్నాడో అంత స్వర్గం అయితే వీళ్ళకివ్వల. ఇది మట్టుకు వాస్తవం. ఓకే. ఇది చేయలా. మరి అలాంటి బడా బడా వ్యాపారవేత్తలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళందరికీ దిక్కు దివాణం లేనప్పుడు ఈ శ్రీరెడ్డి, ఈ రోజా ఇంకొకళ్ళు ఆయనకి పడతారా చెప్పండి మీరు? ఆ పంచ్ ప్రభాకరు వాడు అందుకే చాలా తెలివైనోడు పంచ్ ప్రభాకరు. ముందే బోర్డు తిప్పేసాడు. వాడు ఎప్పుడైతే గెలవట్లేదు అనేది అర్థమైపోయిందో అప్పుడే జగన్ తిట్టం మొదలెట్టాడు. ఎందుకు తిట్టాడు జగన్‌ని? జగన్ అక్కడికొచ్చి ఏమీ చేయలేడనేది ఒకటి. రెండోది అందరి దృష్టి తన వైపు నుంచి మరల్చటానికి. అందుకే తెలివైనోడన్నది. ఆడందుకే ఇండియా రాడు. ఇండియా వస్తే ఏం జరుగుద్దో తెలుసు. అమెరికాలో ఎక్కడ ఏ మూల నిగ్రోల చేత చితగ్గొట్టిస్తారో అని భయమేసి ముందే ప్లేట్ ఫిరాయించేశాడు. కానీ వాడు మాట్లాడిన మాటలు, వాడి హావభావాలు, వాడు చేసిన వెకిలి చేష్టలను మట్టుకు తెలుగుదేశం వాళ్ళు మర్చిపోతారనైతే నేను అనుకోను. ఒక్కవేళ ఏదైనా ఇవాళ అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళకి నేనేం చెప్తున్నానంటే ఎవ్వరినైనా సరే ఈ చితక్కొట్టాలు, ఈ కొట్టుకోటాలు, నరుక్కోటాలు, పీక్కోటాలు మీరు చెయ్యొద్దు. ఎందుకంటే ఈ కేసుల్లో ఇరుక్కుంటే మీ కుటుంబాలు ఏమైపోతాయి? నేను కార్యకర్తలను కూడా కోరుకునేది అదే. మీరు పార్టీ బాగు కోసం పార్టీని అధికారం రావటానికి మీరు చట్టబద్ధంగా పనిచేయండి సైనికుల్లాగా. అంతేగాని ఇలాంటి కొట్లాటల్లోకి దిగొద్దు. ఇప్పుడు మీకేదన్నా అవుతది. మీ కుటుంబానికి ఏంటి రక్షణ? ఎన్ని కుటుంబాలకు రక్షణ ఇస్తాడు చంద్రబాబు నాయుడు ఎంత మాత్రం? అందుకని ఏదైనా సరే పార్టీయే పూనుకుని ఇలా చేసిన వాళ్ళని చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించండి. మీరు ఆ హామీ ఇవ్వండి. మేమున్నాం. చట్టబద్ధంగా వాళ్ళని శిక్షిస్తాము. వాళ్ళు ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు అని చెప్పి పార్టీయే పిలిపిచ్చి వాళ్ళందరిని ఆపటం కరెక్టు. ఇప్పుడు మనం అందరికీ కూడా చాలా సంతోషమైన విషయం ఏంటి అంటే నాతో సహా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు దగ్గరికి కార్యకర్తలెళ్లారు. ఎళ్లి కాళ్ళతోటి తన్ని ఆ లెటర్స్ అన్నీ కింద పడేటట్లు చేశారు. నాకు సంతోషం అనిపించింది.
ఏదో ఒకటి అర అలా చేస్తే ఒప్పుకుంటాం గానీ, మనుషుల్ని కొట్టటము, వాళ్ళు చేసిందే మీరు చేస్తే ఆళ్ళకి మీకు తేడా ఏంటి? ఇందాక మీరడిగింది అదే గదా! ఆళ్ళకి మనకి తేడా ఉండాలి ఖచ్చితంగా. అసలు వాళ్ళు పచ్చి రవిడీలు వాళ్ళు. రవిడీల్లా ఉండనివ్వండి. మీరు ఇప్పుడు మనకి గాంధీని ఈ రోజుకి మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? ఒక చెంపను కొడితే రెండో చెంప చూపించమన్నాడాయన. కానీ మీరేం జేస్తారు అంటే, రెండో చెంపను చూపించకండి. చట్టం దృష్టికి తీసుకెళ్ళండి. చట్ట ప్రకారం చెయ్యండి. ఏది చేసినా సరే. ఆ పంచప్రభాకర్ మీద చేసినా, ఈ శ్రీరెడ్డి మీద చేసినా, ఎవ్వరిని చేసినా అసలు వ్యక్తిగతంగా మాట్లాడడం అనవసరం. కాకపోతే ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మనము ఎవరేం చేశారు అని ఒక పోస్ట్ మార్టం చెయ్యకపోతే ఎవ్వరికి వాళ్ళకి మనసుల్లో ఈ గూడు గట్టుపోయిన విషయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు బర్న్ అయిపోతా ఉంటారు. ఇప్పుడు రోడ్డు మీదకొచ్చి ఈ కర్రలు పట్టుకొని ఆహ్, ఇంతకుముందు వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళ మీద దాడులు చేసేవాళ్ళు మాత్రమే ఉక్రోషంతో ఉన్నారని అనుకోవద్దు. ఏమీ చేయలేక ఉక్రోషపడి బాధపడుతున్న వాళ్ళు గూడా ఇళ్లల్లో ఉండేవాళ్ళు చాలామందున్నారు. బయటికెళ్తే ఏమవుతదో, మళ్ళీ మనకే తలపగిలితే ఎట్లా ఇలా ఆలోచించే వాళ్ళున్నారు. నేను అలాంటి వాళ్ళ కోసమైనా నేను మాట్లాడేది. ఈ బయటికెళ్ళి గొడవలు చేసే వాళ్ళకైనా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇలాంటివన్నీ గెలుపోటములు సహజం. జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. ఈ జరిగినప్పుడు ఎంతో కొంత సమన్వయంతోటి, సంయమనంతోటి ఉండటమే మానవుడి లక్షణం. మీరది నేర్చుకోండి. ఇప్పుడు 'శ్రీరెడ్డి' పొజిషన్ ఏంటి మరి? ఏమీ లేదు. అందుకే చెప్తుందిగా ఆమె. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా ఈరోజు రిలీజ్ చేసింది ఒక వీడియో. హ్మ్. నన్ను మీరు ఏ రోజైనా వైసీపీ అని గుర్తించారా? నేనే మీకోసం పూసుకున్నాను గానీ, నేనే మీకోసం పరితపించాను గానీ, మీకోసమే నేను అన్నీ జేశాను. ఈరోజు నా పరిస్థితి ఏంటి అని గుండెలు బాదుకుంటుంది. అంటే ఈవిడికి రావాల్సిన మద్దతు పార్టీ నుంచి దొరకలేదు అనేది అర్థమవుతుంది మనకి. పైగా అందుకే ఆమె ఏంటంటే నిన్న, మొన్న ఆమె జగన్ దృష్టిలో పడటానికి ఆమె చేసిన తాపత్రయం, అయినా నేను పడలేదు అనే నిర్వేదంతో ఈరోజు మాట్లాడుతుంది. నిన్న, మొన్న ఏం మాట్లాడింది? తానేటి వనిత గురించి మాట్లాడింది. రోజా గురించి మాట్లాడింది. మీరు మీరు చేసినందువల్ల ఇదంతా జరిగింది అని మాట్లాడుతుంది. కొడాలి నానితో సహా వీళ్ళందరినీ మాట్లాడుతుంది. కానీ ఈ జగన్ రెడ్డిని ప్రశ్నించగలిగిన ధైర్యం శ్రీరెడ్డికుందా? అంతా స్వామి భక్తి అనుకుంటున్నారా ఇది? స్వామి భక్తి కాదు, భయం. అంత మానసిక ఆహ్, హ్మ్, అం స్ అసమతుల్యతలో కూడా శ్రీరెడ్డికి బుర్ర పనిచేస్తుందింకా. జగన్ రెడ్డిని అంటే శవమై కూర్చుంటది. అందుకని జగన్ రెడ్డిని ఏమీ అనలేక, ఈ జగన్ రెడ్డిని అనాలనుకున్న మాటలన్నిటిని వీళ్ళందరిని అనేసేసి ఆమె మనసులో ఉన్న ఆవేదనని వెళ్ళగక్కుతుంది తప్పితే ఈ 5 సంవత్సరాలు శ్రీరెడ్డి ఇలా మాట్లాడినా, రోజా అలా మాట్లాడినా, కొడాలి నాని ఇలా మాట్లాడినా జగన్ రెడ్డి ఏమన్నా గుడ్డి గుర్రాలు పళ్ళు తోముతున్నాడా? లేతే గాడిదలు కాస్తున్నాడా? అంటే జగన్ రెడ్డి ఏమన్నా వేరే దేశంలో ఉన్నాడా? వేరే గ్రహంలో ఉన్నాడా? ఇక్కడ జరుగుతుందేది కనిపించకుండా? అన్నీ ఆయన కంటితో చూస్తానే ఉన్నాడుగా. ఆయన ఆనందిస్తూనే ఉన్నాడు గదా! అందుకే కదా చాలామంది సైకో అంటారు. ఊరికినేనా? అసలు ఓడిపోయిన వాళ్ళని, ప్రతిపక్ష నాయకుల్ని మాట్లాడే విధానాలేనా అవి? అసలు మీ టాపిక్‌లోకి భువనేశ్వర్ ఎందుకొచ్చింది? ఇది సమాధానం చెప్పి తీరాలి. భువనేశ్వర్ గురించి వీళ్ళు మాట్లాడేంత వరకు ఏ రోజు భారతిరెడ్డి గురించి ఎవ్వరు మాట్లాడల. కావాలంటే రికార్డులు తీసుకొని చూసుకోండి. అసలు మహిళలను తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఎందుకు తీసుకొస్తున్నారు మీరు రాజకీయాల్లో? అంటే ఒక వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని తగ్గించాలి అంటే వాళ్ళకుండే వీక్‌నెస్ ఏంటి అంటే కుటుంబమే వాళ్ళ వీక్‌నెస్. ఆళ్ళ బలము అదే, వాళ్ళ బలహీనత అదే. ఆ బలహీనత మీద కొట్టారు. కొట్టి చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో లేకుండా చెయ్యాలి. ఏమంటే అసెంబ్లీలో లేకుండా ఎళ్ళిపోతాడు. మళ్ళీ అనిపించేది గూడా ఎవరితోటి? ఒకప్పటి తెలుగుదేశం హీరోలతోటి. ఆ హీరోలకి గురువెవరు? తెలుగుదేశం పార్టీ. నా తాత రక్తం, నా తాత రక్తం అని పాట పాడే జూనియర్ ఎన్టీఆర్‌కి శిష్యులు వాళ్ళు. వాళ్ళ వాళ్ళ ఒళ్ళో కాళ్ళు పెట్టి పడుకోగలిగినంత స్నేహం ఉంది. అంత స్నేహం ఉంటే కూడా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ మేనత్త గురించి అలా మాట్లాడటానికి సాహసించారు అంటే, అంటే జూనియర్ ఎన్టీఆర్ అనిపించాడని నేను అనను. కానీ అన్న తర్వాతైనా సరే జూనియర్ ఎన్టీఆర్ కల్పించుకోవాలా? అక్కర్లేదా? అంటే నువ్వు కుటుంబాలను ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసి నువ్వు ఇయన్నీ అనిపించావు గదా!
మరి ఎన్ని నువ్వు అనిపించినప్పుడు నిన్ను అనకుండా ఎలా ఉంటారు? నీ పార్టీని అనకుండా ఎలా ఉంటారు? ఎన్ని రోజులు వాళ్ళకి ఓపిక ఉంటది పడటానికైనా? నిజంగా ఆ రోజు మేము చాలా గొడవ చేశామండి. భువనేశ్వర్ గారి గురించి మాట్లాడేదానికి. అసలు ఈ ఈ రాష్ట్రంలో ఒక కాలుష్యం వచ్చేసింది. ఈ ఈ ఈ కాలుష్యానికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి. అసలు భువనేశ్వరిని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆవిడ కొడుకు పుట్టుక గురించి మాట్లాడాల్సినంత అగత్యం మీకేమొచ్చింది? ఎవ్వరైనా ధైర్యంగా ఏ మగాడైనా నాకు నాకు నాకే పుట్టారు ఈ పిల్లలని చెప్పుకోగలరా? దానికి రుజువులు, సాక్ష్యాలుంటాయా? అని మాట్లాడితే అప్పుడేదో తాత్కాలికంగా సద్దుమణిగింది గానీ, కానీ మళ్ళీ మళ్ళీ సందర్భం వచ్చిన ప్రతిసారి భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. వీళ్ళు వాళ్ళ అదొక పైశాచిక ఆనందాన్ని పొందుతూనే ఉన్నారు. శ్రీరెడ్డి భయంతో ఆ వీడియోలు చేసినంటారా? ఖచ్చితంగా. భయంతోనే. జగన్నేం అనలేదు. ఆ! ఇంకా జగను రేపొద్దున తన మీద ఏం కేసులొస్తాయో, ఏమవుతదో అనే భయంతోటి అలా చేస్తేనన్నా జగన్ అండ దొరుకుతదేమోనని వాళ్ళందరిని తిట్టి చూసింది. అయినా అటువైపు నుంచి సిగ్నల్స్ రాలా. సిగ్నల్స్ ఇవ్వటానికి ఇప్పుడు ఈమె కొత్తగా తిట్టాల్సిన అవసరం లేదిప్పుడు. అందుకని ఈమె అవసరం లేదు వాళ్ళకి. అందుకే ఈమె డోర్ క్లోజ్ చేశారు వాళ్ళు. కానీ ఈమె భయం ఏంటంటే ఎంత డోర్ క్లోజ్ అయినా ఇంట్లో కూర్చున్నా నా మీదకేం కేసులొస్తాయో అనే ఒక భయమైతే ఉంది. ఆ భయంతోటి మాట్లాడుతుంది. ఏమనిందండి అసలు 4 తారీఖు ఊచకోత. ఊచకోత అంటే డిక్షనరీలో అర్థం ఎతుక్కోవాల్సొస్తది ఊచకోతకి. అంటే అర్థమేంటో చూపిస్తాం. హైదరాబాద్ ఎళ్లి కూర్చుంటే గూడా అక్కడికొచ్చి గూడా చేస్తాం అని మాట్లాడింది గదా! కర్మ అంటే ఇదేనేమో. వెంటాడుతదంటారు గదా! కరెక్ట్‌గా వాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు బద్దలు కొట్టినందుకు ఎక్కడికొచ్చి దాక్కున్నాడు? హైదరాబాద్ వచ్చి దాక్కున్నాడు. అవును. షర్మిల తోటి చంద్రబాబు నాయుడు అక్కడ అధికారంలో ఉండగా ఒక కేసు పెట్టించటం కోసం హైదరాబాద్ తీసుకొనొచ్చి హైదరాబాద్‌లో ఇక్కడ కమిషనర్‌కి కంప్లెయింట్ ఇస్తూ ఇక్కడెందుకు ఇచ్చారు అన్నదానికి వాళ్ళు ఇచ్చుకున్న జస్టిఫికేషన్ ఏంటి అంటే షర్మిల, అక్కడ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. అందుకే నేను ఇక్కడిస్తున్నాను అని జెప్పింది. కానీ ఖచ్చితంగా 4 సంవత్సరాల తర్వాత కర్మ ఎలా వెంటాడిందో జగన్మోహన్ రెడ్డిని, అదే కుటుంబంలో నుంచి సునీతా రెడ్డొచ్చి ఘటన అక్కడ జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో తానుండేది ఇక్కడే గాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్‌లో నాకు న్యాయం జరగదు, ఇక్కడే న్యాయం జరుగుతదని ఆవిడిక్కడిచ్చింది. స్క్రిప్ట్ అండి. ఆయనే చెప్పాడు కదా! దేవుడి స్క్రిప్టు అని. ఇది దేవుడి స్క్రిప్టే. మరి యాక్సెప్ట్ చెయ్యండి. మరి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కదా! యాక్సెప్ట్ చేసి 5 సంవత్సరాలు ఎదురు చూసారు గదా! మీరు ఎంత అవమానించినా, మీరెంత అవహేళన చేసినా, ఎంత సాధించినా వాళ్ళని ఏ రోజు ప్రశాంతంగా అసెంబ్లీలో కూర్చొనివ్వలేదు గదా! కుళ్ళు మాటలు, హావభావాలు అవన్నీ చూస్తే ఎవడికైనా విరక్తొస్తది. అసలు నేను ఎమ్మెల్యే ఎందుకయ్యానా? ఈ గెలిచిన 23 మందిలో నేనెందుకున్నానా? అనే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు గదా! కొడాలి నాని మాటలేంటి? ఇంకొంతమందున్నారు. అసలు పోయినసారి రోజా చేసిందేంటండి? 2014-19 వరకు ఫస్ట్ 2 సంవత్సరాలు ఆమె అసెంబ్లీలో ఉంది గదా! తర్వాత గదా ఆమె మీద సస్పెన్షన్ పడింది. ఆమె ఒక మహిళనని మర్చిపోయింది. ఎంతమంది మహిళల గురించి ఎంత అవహేళనగా మాట్లాడింది. మొన్న తనని ఆయనెవరు వైజాగ్ ఆయన బండారు సత్యనారాయణ మూర్తి అనేసరికి ఆమెకంత ఆవేశం వచ్చింది. మరప్పుడు మనమందరం గూడా గుర్తు చేశాం గదా! అమ్మ అప్పుడు నువ్వు మాట్లాడినియేంటి? ఇప్పుడేంటి? నువ్వెందుకమ్మా అంత మర్చిపోతే ఎట్లా? ఇంత షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అయితే ఎట్లా అన్నాం గదా! నువ్వు మరి వాళ్ళందరిని ఎందుకు మాట్లాడావు? వాళ్ళందరూ కింది కులాల వాళ్ళు. ఈమె ఎవరెవరినైతే ఎక్కిరిచ్చిందో వంగలపూడి అనిత కావచ్చు, ఇంకొక ఆవిడ ఇంకొక లేడీని కావచ్చు, బాగా బలిశారు, వడ్డాణాలు పెట్టుకున్నారు. ఇలా రకరకాల మాటలతోటి ఆ రోజు వాళ్ళని ఆమె చూపించిన హావభావాలు ఆమె నేనైతే చెప్పలేను అట్లాంటి అవన్నీ ఆవిడ చేయడం వెనకమాల జగన్ రెడ్డి స్క్రిప్ట్ కాదా అది? జగన్ రెడ్డి ఇచ్చిన ధైర్యం కాకుండానే వీళ్ళు అవన్నీ చేశారా? గలాటా సృష్టించాలి. ఆ రోజు గలాటా సృష్టించారు. 10 ఏళ్ల పాటు సజావుగా అసెంబ్లీ నడవలేదు. సాక్షాత్తు మొన్న
తమ్మినేని సీతారామని ఒక ఫక్తు ఆకురౌడీ లాంటి వాడిని స్పీకర్గా ఏమాత్రం పనికిరాని వాడిని స్పీకర్గా పెట్టారు. అసలు ఎవ్వరన్నా స్పీకరు అంటే మనం ఎంతోమంది స్పీకర్లను చూసాం. యనమల రామకృష్ణుడిని చూసాం, కోడెల శివప్రసాద్ గారిని చూసాం, ప్రతిభా భారతి గారిని చూసాం, సెంటర్‌లో చూస్తే మీరా కుమారి గారిని చూసాం. ఇట్లా చాలామంది ఉన్నారు. అసలు స్పీకర్ అవ్వాలి అంటే కొంత జ్ఞానము, పరిజ్ఞానము ఉండాలి. సో అయితే అంటే ఓకే. వీళ్ళందరినీ ఇలా తయారు చేసిందే జగన్ రెడ్డి. జగన్ రెడ్డి స్క్రీన్ ప్లే, స్క్రిప్టు లేకుండా ఇదంతా జరగలేదు.